హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాలో క్రియేషన్స్. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. మోటివేషనల్ స్టోరీ ఇన్ తెలుగు. పరిచయం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో ఏం చేసినా సరికాదు అనిపిస్తుంది. ఎవరూ మనల్ని అర్థం చేసుకోరు. మనం చేసిన ప్రయత్నాలు కనిపించవు. కష్టాలు మాత్రం ఎదురెదురుగా నిలబడి ఉంటాయి. ఈ కథ అటువంటి ఒక యువకుడి గురించి. పేరు అర్జున్. సాధారణ కుటుంబం, చిన్న చిన్న కలలు. కాని ఒకరోజు అతని కలలు పొడిచిపెట్టి వెళ్లిపోయినట్టు అనిపించింది. అర్జున్ స్ట్రగుల్. అర్జున్ డిగ్రీ కంప్లీటెడ్. కానీ జాబ్ లేదు. ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు. స్నేహితులు సెటైర్లు వేసేవాళ్లు. ఒకరోజు రాత్రి ఒంటరిగా నడుస్తూ మనసులో అనుకున్నాడు, ఇదే నా లైఫ్ అనుకున్నానా? నేను ఇక్కడే ముగిసిపోవాలా? అప్పుడే పార్క్ బెంచ్ మీద ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు మహాదేవ్, ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వృద్ధుడు అర్జున్ కళ్లలోని బాధ గమనించి అడిగాడు, ఎందుకురా నీ కన్నుల్లో ఇంత ఓటమి? అర్జున్ అన్నాడు, ప్రయత్నిస్తున్నాను సార్, కానీ ఏదీ సరిగా రావడం లేదు. మహాదేవ్ చెప్పిన 3 కథలు. ఆ వృద్ధుడు అర్జున్కి 3 కథలు చెప్పాడు. కథ 1, పగిలిన గిన్నె. ఒక రైతు దగ్గర 2 గిన్నెలు. ఒకటి పర్ఫెక్ట్, ఒకటి పగిలినది. ప్రతిరోజు నీళ్లు తీసుకెళ్లే సమయంలో పగిలిన గిన్నె నీళ్లు జారిపోతోంది అని బాధపడేది. రైతు నవ్వుతూ అన్నాడు, నీ వల్లే రోడ్డెక్క పూలు పూశాయి. నీ లోపమే నా ఇంటికి అందం తెచ్చింది. సారాంశం. లోపం ఉన్నా మనం చేయగలిగే మంచి వర్క్ ఉంటుంది. కథ 2, ఎగరని ఈగిల్. ఒక ఈగిల్ పిల్ల పాకలో పడిపోయింది. కోళ్లు దాన్ని పెంచాయి. దానికి తాను కోడే అన్న నమ్మకం. ఒకరోజు ఒక వృద్ధుడు దాన్ని ఆకాశంలోకి పంపాడు. మొదట భయపడింది, కాని చివరకు ఎగిరింది. సారాంశం. నువ్వు ఏం అనుకుంటావో అదే నువ్వవుతావు. కథ 3, కట్టెల కోరి. ఒక కట్టెల కోరి రోజుల తరబడి పనిచేసేవాడు. కాని ఎదుగుదల లేదు. ఒకరోజు గురువు అతని కత్తి చూసి అన్నాడు, నీ కత్తి పదును పోయింది. నువ్వు మార్చాలి అది. కట్టెల కోరి కత్తి పదును పెట్టి ఒక రోజులో 4 రోజుల పని చేశాడు. సారాంశం. జీవితంలో ఎదగాలంటే మీ టాలెంట్, మీ మైండ్ సెట్, మీ స్కిల్స్ కు పదును పెట్టాలి. అర్జున్ మార్పు. ఈ 3 కథలు అర్జున్ జీవితం మార్చేశాయి. అతను నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రతిరోజు 2 గంటలు సెల్ఫ్ లెర్నింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, ఎవరేమన్నా పట్టించుకోకపోవడం, లక్ష్యాన్ని చిన్న స్టెప్పులుగా విభజించడం. అతను కొద్ది నెలల్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. పార్ట్ టైం వర్క్ మొదలుపెట్టాడు. ఎవరూ నమ్మని సమయంలో తన మీద తానే నమ్మకం పెట్టుకున్నాడు. క్లైమాక్స్. అర్జున్ విజయం. కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది. అర్జున్ ఇంటర్వ్యూ అద్భుతంగా క్లియర్ చేశాడు. ఫ్యామిలీ ముఖాల్లో ఆనందం తిరిగి వచ్చింది. స్నేహితులు రెస్పెక్ట్తో మాట్లాడటం మొదలైంది. ఆ రోజు అర్జున్ వెళ్లి మహాదేవ్కి చెప్పాడు, సార్, నా లైఫ్ మార్చింది మీరు కాదు, చెప్పిన మీ కథలు కూడా కాదు. మీరు నన్ను నమ్మించిన ఒక మాట. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. ముగింపు. ఈ కథ కేవలం అర్జున్ది కాదు. ఎదిగే ధైర్యం ఉన్న ప్రతి మనిషి కథ ఇది. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ గతం ఎలా ఉన్నా, నీ దగ్గర డబ్బు, సపోర్ట్ లేకపోయినా, ఒక నిర్ణయం, ఒక మార్పు నీ లైఫ్ మొత్తం మార్చేస్తుంది.